ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అయితే కలిసిపోయినాయి, పొత్తు అయితే పెట్టేసుకున్నాయి. కానీ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదా? ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఒక ఉమ్మడి కార్యాచరణ లేదు, ఉమ్మడి మేనిఫెస్టో లేదు. ముగ్గురు భావ సారూప్యత ఒకటేనా అంటే ఎజెండా మాత్రం ఒకటే, అదైతే క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం. అంతకు మించి అయితే ఏమీ కనిపించట్లేదు. బీజేపీ కలిసింది కదా, ఒక విభజన హామీల గురించో లేదంటే వేరే వేరే అంశాలు, ప్రత్యేక హోదా ఇటువంటి వాటి గురించో అన్న ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారా, మాట్లాడతారంటే అది లేదు. కాంగ్రెస్ మాత్రం ఆ అంశాన్ని భుజానేసుకుంది. ఒక పక్క ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నారు, ఈయన ప్రచారం ఈయన చేసుకుంటున్నారు. ఒక్క చిలకలూరుపేట మీటింగ్ తప్పితే అక్కడ కూడా ముగ్గురు కలిసి మూకుమ్మడిగా ఒకటి ఆంధ్రప్రదేశ్ కోసమో లేదంటే ప్రజల కోసం ఇది చేస్తామని చెప్పింది అయితే ఏమీ లేదు. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఏదో కావాలని మాత్రమే పొత్తులు పెట్టుకున్నారా, కలవాలని మాత్రమే కలిసారా, అంతకు మించి ఏమీ లేదా? ఈ డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత వీళ్ళకి కలిసి ఏదో మొక్కమ్మడిగా సాధిద్దాం అనుకుంటే లేనిపోని వివాదాలు అయితే మొదలైపోయినాయి. మొన్నటి వరకు కలిసి అంత హడావుడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత తిట్టిన రఘురామకృష్ణరాజు గారికి ఈ పొత్తు వల్లే సీట్ వస్తుందా రాదు అనేది పక్కకు పోయింది. ఒక అనపర్తి సీటో లేదంటే నిన్న అనంతపురం అర్బనో ఇలాగ లెక్క పెట్టుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా రేపు మాపు బయటకు వస్తారేమో, ఇప్పటికే రోడ్డు ఎక్కి నినాదాలు చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. ఒక ప్రజల కోసమో లేదంటే ముగ్గురు కలిసి ఒక మేనిఫెస్టో, ఉమ్మడి ప్రణాళిక, ఇవన్నీ ఏం కనిపించట్లేదు. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఏదో పెట్టుకోవాలన్నట్టుగానే పొత్తు పెట్టుకున్నారు అన్నట్టుగా లేదా? పెద్దలు కుదిర్చిన పెళ్లికిను ప్రేమ పెళ్లికి ఒక తేడా ఉంటుంది. ప్రేమ పెళ్లిలో కెమిస్ట్రీ ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో రోజులతో పోయే కొద్దీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. భర్త భార్యని బాగా చూసుకుంటుంటే అప్పుడు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ప్రేమ పెళ్లిలో ఏంటంటే ముందే ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం ఉంటుంది కాబట్టి ఫస్టే వాళ్ళిద్దరూ బాగా అపురూపంగా ఉంటారు. ఇక్కడ అపురూపం రావాలంటే భార్య కోరుకున్న విధంగా భర్త ఉండాలా, భర్త కోరుకున్న విధంగా భార్య ఉండాలి. కానీ టీడీపీ జనసేన చూస్తే ఒక రకంగా ప్రేమ పెళ్లి కాదు, అంతే కదా. వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు గారి ఉపన్యాసం ప్రతి చోట వెళ్ళిన చోట తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అంటున్నారు. బీజేపీ ఎత్తట్లేదు ఆయన. ఇంకా అంటే మనస్ఫూర్తిగా కలుపుకోలేదు. అంటే ఆయన ప్రభుత్వం కూడా రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశందే ఉంటుంది. బీజేపీ అనేటువంటిది జస్ట్ ఒక అంటే ఎన్డీఏ అనే పదం వాడడానికి ఇష్టపడట్లేదేమో. ఎన్డీఏ ఎక్కడ వాడుతున్నారు? పెద్ద బహిరంగ సభల దగ్గర వాడుతున్నారు. లేదంటే వాళ్ళు ఉన్నప్పుడేమో, బీజేపీ నాయకులు ఉన్నప్పుడు, బీజేపీ పెద్దలు ఉన్నప్పుడు. మెయిన్ తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అన్ని. ఈవెన్ ఆంధ్రజ్యోతి కూడా అలాగే రాస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఎన్డీఏ కూటమి ఎప్పుడో మొన్నోసారి రాసినట్టున్నారు, ఏది చిలకలూరుపేట సభ వచ్చి వెళ్ళినప్పుడు. ఆ రోజునే అంతే. అది కూడా మోడీ ఉన్నాడు కాబట్టి తర్వాత రాయలేదు. లేదు, కావాలనే చేస్తున్నారు. ఎన్డీఏని ఇక్కడ ఎన్డీఏగా డెవలప్ చేస్తానంటే, ఎన్డీఏ పక్షంగా అంటే ఫస్ట్ రిజెక్ట్ చేసేది రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు. వాళ్ళిద్దరికి ఎన్డీఏగా అంటే ఒప్పుకోరు, తెలుగుదేశం కూటమి అంటేనే. ఇప్పుడు జనసేన తెలుగుదేశం వెళ్ళి ఎన్డీఏ కూటమిలో చేరలా, ఎన్డీఏ వచ్చి తెలుగుదేశం జనసేన కూటమిలో చేరింది వాళ్ళ దృష్టిలో. అదే ప్రచారం అక్కడ మీరు ఆయన ఏ సభలు చూసినా టీడీపీ జనసేన కూటమి అన్న పాయింట్ ప్రభుత్వమే అన్నదే వస్తుంది. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని కానీ ఎన్డీఏ ప్రభుత్వం అని కానీ పొరపాటును కూడా మాట్లాడలే చంద్రబాబు గారు. ఇది అందరికి కనబడుతున్నటువంటి సత్యం. కాబట్టి ఇప్పుడు ఆ బంధం అన్నటువంటిది తొందరగా, ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 43 రోజులు ఉంది కదా, మేబీ ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయాక అప్పుడు వీళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్దాం. 43 రోజులు ఉందని కన్నా 43 రోజులే ఉంది. ఇంకా అంతకు మించి ఏముంటది? చాలా ఉన్నట్టు. ఈ రాజకీయ ఎన్నికలప్పుడు 21 రోజులు లెక్క, ఇక్కడ ఎక్స్ట్రా 22 రోజులు రావడం, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఉన్నట్టు. ఆ 22 రోజుల వల్ల ఈ లోపు లవ్ చేసుకోవచ్చేమో. అది ఇంకెప్పుడు ఉమ్మడి సభలు పెడతారు? ఇంకెప్పుడు ఉమ్మడి కార్యాచరణ అనేది రూపొందించి ప్రజలకు చెప్తారు? అసలు ఉంటదా? అది ఉండదా? ఇంకేం ఉండదండి. అంటే ఏదో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఏదో రాసుకుంటారు తప్పించి, అది ఇప్పుడు టైం కూడా ఉండదు. ఇప్పుడు చంద్రబాబు టూర్లు తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆయనది 21 నియోజకవర్గాలు తిరగబోతున్నాడు. ఇదంతా అయిపోయాక అప్పుడు కూర్చుంటారు. ఈ లోపు వాళ్ళ కమిటీలు అయ్యో కూర్చుని రాసుకుంటుంటారు. ఏం రాసుకున్నా నేలకి గీసుకోవడం తప్పి దేని పనికొద్దు. ఇప్పుడు సూపర్ 6 అనేది తెలుగుదేశం వెళ్ళిపోయాక అది పక్కన పెట్టి ఇంకోటి ఏమన్నా ఉంటదా? ఊరికే కన్నీళ్లు తోడడం కోసం అని చెప్పి వీళ్ళు అని చెప్పి. కానీ ఒకటండి, సాధారణ ఓటర్ కి కూటమికి ఓటు వేయడం వల్ల ఇది కలిగే ప్రయోజనం అని చెప్పడానికి ఏదైనా ఉందా? మోడీ ప్రభుత్వం పైన ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే కానీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పడమే.
అదే కదా. అంటే అదే మంచి జరుగుతుంది అంటే పైన కింద ఒకటే డబ్బులు ఉంటే వస్తే నిధులు తీసుకొస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, రోడ్లు వేస్తారు, కాలువలు కడతారు, ఉమ్, కేంద్రం అదే పోలవరం కట్టేస్తారు, ఉమ్, రైల్వే జోన్ వచ్చేస్తే అన్ని డెవలప్ జరిగిపోతాయి. ఉమ్, ఇదివరకు 2014-19 మధ్యలో మీకు స్వర్ణయుగం ఉంది. ఉమ్, అప్పుడు అసలు రాష్ట్రంలో ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఉమ్, అందరూ 3 పంటలు పండేవి ఏడాది పొడుగునా. అట్లాగే రైతులందరూ కూడా సస్యశ్యామలమైనటువంటి పంటలతో ఉండేవాళ్ళు. అప్పట్లో అసలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అందరికీ అన్న క్యాంటీన్ దగ్గర భోజనం చేస్తుండేవాళ్ళు. ఉమ్, అట్లాగే నెల అయ్యేటప్పటికి డబ్బులు ఎవరికాళ్ళకి వచ్చేస్తుండేవి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద ఎవరు డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. ఉమ్, ఆ రోజున రామరాజ్యం నడిచేది. అది మళ్ళీ పునరుద్ధరిస్తారు ఇప్పుడు. ఉమ్. ప్రజా ప్రయోజనార్థం కనిపించట్లేదు, పార్టీల ప్రయోజనార్థం కూడా కనిపించట్లేదు పొత్తులో అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజా ప్రయోజనం అనేటువంటిది అది తర్వాత వస్తే కనిపిస్తుందా? ప్రజా ప్రయోజనం అని లెక్క ఉమ్, చెప్పేది. ఉమ్, పార్టీల ప్రయోజనం ఖచ్చితంగా ఎవరి పార్టీ ప్రయోజనం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశానికి ఉన్నటువంటి లోటుని వీళ్ళిద్దరితో భర్తీ చేసింది. అంటే ప్రయోజనం వచ్చిందా, ఇంకా లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టిందా? ప్రయోజనం ఎక్కువ కాబట్టినే కదా ఇబ్బందులు పక్కన పెట్టేది. ఉమ్, ప్రయోజనం ఎక్కువ ఉంటదంటేనే ఇబ్బందులు పక్కన పెట్టుకుంటారు. ఉమ్, ఇప్పుడు జనసేన రావడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ మామూలుగా అయితే ఆ యూత్ కానీ యూత్కి దూరం అయింది తెలుగుదేశం అవును, చాలా కాలం నుంచి. ఎందుకు అంటే చంద్రబాబు వచ్చినప్పటి నుంచి యూత్ను ప్రోత్సహించలేదు ఆయన. యూత్ లీడర్లు తెలుగుదేశం యువ నాయకులు అది ఇది ఉన్నారు కానీ ఎవరికి సీట్లు ఇచ్చారు 2019లో కానీ 14లో కానీ? ఉమ్, ఇవ్వలేదు కదా. కొన్ని 2009లో ఇచ్చారా, 2004లో ఇచ్చారా? కొత్త యువకుడు, ఇదిగో ఈ యువకుడిని కొత్తగా మేము తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఉమ్, ఇతనికి ఓటేయండి అని ఏ ఎన్నికల్లో ఆయన అడిగారు? ఉమ్, లేదు. దాంతో యువత అనేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళకి కార్యకర్తల కింద మిగిలారు. ఎవరు యూత్ అంటే నాయకుల కొడుకులు నాయకుల కూతుళ్ళే యువ నాయకుల కింద మిగిలారు. ఉమ్, కాలేజీ యూత్ లేకపోతే సాధారణ యూత్ ఇట్లాంటిది లేదు. ఉమ్, ఇంకా మామూలు కమ్మ యూత్ ఒకటి ఉంటుంది. కమ్మ యూత్ వచ్చి అది కొత్త పాయింట్ కాదు కదా వీళ్ళకి. ఉమ్, మిగతా యూత్ని కలుపుకెళ్ళదు అది. కమ్మ యూత్ వచ్చేటప్పటికి మిగతా యూత్ని కలుపుకెళ్లే రకం కాదు కదా. దానివల్ల ఒక సెట్ బ్యాక్ ఉంది. ఉమ్, అది ఆ యాటిట్యూడ్ వలన మిగతా వర్గాలు దూరంగా ఉండేది తెలుగుదేశానికి యూత్లు. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలు ఉంటాయి అతన్ని అభిమానించేవాళ్ళు ఉమ్, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి యూత్ ఉంటారు, సినిమా యాక్టర్ కాబట్టి. ఆ యూత్ ఇటుకి టర్న్ అయ్యారు కదా చాలా వరకు. ఉమ్, ఉమ్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం అన్న వాళ్ళు కూటమి కోటేస్తారు కదా, ఉమ్, తద్వారా ఒక యాడెడ్ అడ్వాంటేజే కదా. ఉమ్, అట్లాగే భారతీయ జనతా పార్టీకి మోడీ అంటే అభిమానంతో ఉన్న యూత్ ప్లస్ చాలా చోట్ల యూత్కి ఇచ్చారు వాళ్ళు సీట్లు. ఉమ్, కాబట్టి ఆ యూత్ అన్నటువంటి పెర్సెప్షన్లో నుంచి వాళ్ళని ఇటుకి టర్న్ చేసుకోవడం. ఇంకోటి మిడిల్ ఏజ్డ్ కానీ తటస్థ ఓటర్ ఎక్కువగా బీజేపీ వైపు చూస్తారు, ఉమ్, వాళ్ళని ఇటుకి తీసుకురావడం. అంటే 3 వైపుల అడ్వాంటేజ్ వచ్చింది కదా, ఉమ్. అందుకోసమే పెట్టుకుంది పొత్తు. పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ ఈ గడిచిన ఈ 2-3 నెలల్లో బలవంతంగా కాపురం చేస్తున్నట్టు కనిపించట్లేదు. అంటే సహజంగా ఇది ఎట్లా అంటే ఉంటుంది సీట్ల పంపకాల విషయంలో కానీ ఇచ్చిన సీట్లు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కి మా పొలిటికల్ కెరీర్ నాశనం చేసేసారు బాబు గారు అని అనుకోవడం కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా ఇది నడుస్తూ ఉంటే పొత్తు అన్నాక త్యాగాలు తప్పవు. ఉమ్, అది ఎవరు త్యాగం చేశారంటే ఎక్కువ తెలుగుదేశమే త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకు త్యాగం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు అదే అధికారం పోతే వాళ్ళందరూ ఏమంటారు? ఎవడు వల్ల ఫెయిల్ అయిందంటారు? చంద్రబాబుని అంటారా? వాళ్ళ వల్ల ఫెయిల్ అయిందంటారా? ఉమ్, ప్రాక్టికల్గా తెలుగుదేశం అంత స్ట్రాంగ్గా ఉంటే, వెరీ సింపుల్ లాజిక్, తెలుగుదేశం స్ట్రాంగ్గా సింగిల్గా గెలవగలదు అని ఎవడికాడు ఇప్పుడు మాట్లాడేవాడు. ఆ ధైర్యాన్ని చంద్రబాబు కిందకి ఇవ్వలేకపోయారు. చంద్రబాబుకి ఆ ధైర్యం 2019లో ఇచ్చారు. ఆ ధైర్యంతో వెళ్ళాడు ఆయన, బీజేపీతో తెగతెంపులు చేసుకుని మరి వెళ్ళాడు. ఉమ్, కానీ గెలిపించలేకపోయారే. దారుణమైన పరాజయం, దారుణమైన పరాభవమే. పోనీ ఆ తర్వాత ఇళ్లలో ఎంతమంది వచ్చి తిరిగి సీరియస్ ఎఫర్ట్ పెట్టారు తెలుగుదేశం నాయకులు, ఈ మాట్లాడేవాళ్ళు, ఇవాళ సీట్ల కోసం చించుకునేవాళ్ళు, ఉమ్, మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగిందని ఎంతమంది కంటిన్యూగా తిరగగలిగారు ఉమ్, పార్టీ కోసం? చాలా వరకు చివరిలో ఒక ఏడాది నుంచి 2 ఏళ్ల నుంచి బిగించేయడమే తప్పించి మొదటి 3 ఏళ్ళు పట్టించుకోలేదు. రెండవది వాలంటీర్ వర్క్ అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఉమ్, ఇంటింటి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు వీళ్ళు లీడర్లు? ఉమ్, వాళ్ళు వాలంటీర్ ద్వారా ఇంటింటికి వెళ్తోంది గవర్నమెంట్. లేదా 2 సంవత్సరాల నుంచి వైసీపీ జగన్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తున్నాడు గడప గడప. వీళ్ళు ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు పోలా ఇంటింటికి? ఎల్లమని ప్రోగ్రామ్ కూడా పెట్టాడు కదా ఆయన, ఉమ్, గడప గడపకి తెలుగుదేశం. అసలు ఫస్ట్ పేరు అదే కదా, గడప గడపకి తెలుగు. అవును, దాన్ని వీళ్ళు గడప గడపకి వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని మన పెట్టారు. ప్రభుత్వాన్ని పెట్టి ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ తెలుగుదేశందే కదా. ఎందుకు పోలేదు వీళ్ళు? అప్పుడెప్పుడు పోనోడు వచ్చి ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి గ్యారంటీ గెలుస్తానన్న నమ్మకంతో ఇప్పుడు ఆడికట్టిస్తావని అడుగుతున్నాడు. ఉమ్, అంత ధైర్యమే ఉంటే, సింపుల్ లాజిక్, అంత ధైర్యమే చంద్రబాబుకు ఉండుంటే
6 సీట్లు బీజేపీకి ఇస్తాడా పార్లమెంట్? 10 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తాడా? 24 సీట్లు జనసేనకి ఇస్తాడా? అంటే టోటల్గా ఆఫ్టర్ ఆల్ 175 సీట్లలో 31 సీట్లు వదులుకుంటాడా? 24 ప్లస్ 10 34, 21 కదా, 21 ప్లస్ 10 31 ప్లస్ 8 పార్లమెంట్ స్థానాలు వదులుకుంటాడు ఆయన నిజంగా గెలుస్తానన్న ధైర్యం ఉంటే. జగన్ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉంది, జగన్ ని జనమేదించేస్తారు అనుకుంటే వీళ్ళకి ఎంత త్యాగం చేస్తాడా ఆయన? అట్లా సింగిల్ గా గెలవలేరు కాబట్టినే పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, ఇప్పుడు వాళ్ళ గోల కూడా ఏంటి, పొత్తు వచ్చింది కాబట్టి గెలుస్తాము, గెలిచే టైంలో మా సీట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని బాధ. అంతే కదా. ఇప్పుడు జనసేనలో గొడవ, బీజేపీలో గొడవ కూడా ఏంటి, ఇంతకుముందు కంటెస్ట్ చేయమంటే ఉండే ఫీలింగ్ కి ఇప్పుడు పొత్తులో గ్యారంటీ గెలుస్తాం 3 శక్తులు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి టైంలో మా నోటి దగ్గర ముద్దపోయింది అనేది బాధ ఉంటుంది, అది సహజం. కానీ ఆ కొన్ని సీట్లలో వినిపిస్తున్న ఛాలెంజ్లు, ఇప్పుడు ఆయన అనంతపురం ఆయన ప్రభాకర్ చౌదరి మేము నేను ఓడిస్తాను, మీ అభ్యర్థిని గెలవనేవనో దమ్ముంటే అంటే ఇలాంటి ఛాలెంజ్లు విసరడం కూడా నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థులే బాబు గారు జై బాబు గారు అన్న వాళ్ళు ఇప్పుడు మోసం చేశారంటున్నారు, నాశనం చేశారంటున్నారు, రివర్స్ అవుతున్నారు అనపత్తి. కానీ ఇప్పుడు ఆయన కూడా ఏదో రెబల్గా వస్తారు ఏదో అంటున్నారు, ఇంకా చర్చలు జరుగుతాయి. ఇటువంటి కొత్త తలనొప్పులే కదా ఒక రకంగా, గెలిచినా గెలవకపోయినా ఆ సీట్ దక్కకపోయినా. అది పొత్తు వల్ల జరిగింది కాదు. ఇప్పుడు అనంతపురంలో సీట్ తెలుగుదేశందే కదా, తెలుగుదేశం వేరే వాళ్ళకి ఇచ్చుకుంది. అవును, అక్కడ మార్చింది. ఇప్పుడు మీసాల గీత ఇప్పుడు విజయనగరంలో అనౌన్స్ చేసింది ఆవిడ రెబల్ గా చేస్తాను, అది తెలుగుదేశం సీట్లే కదా, అది పొత్తు వల్ల వచ్చిన నష్టం కాదు, అది ఇంటర్నల్ మ్యాటర్. కానీ వీళ్ళ లక్ష్యం చీలిపోతుంది కదా అంటున్నాను నేను. అంటే వీళ్ళ లక్ష్యం అనేది ఎన్డీఏ లక్ష్యం కాదు, అది చంద్రబాబు ఆలోచన తీరులో ఉన్నటువంటి వాళ్ళని ముందు నుంచి నువ్వు పని చేయని చెప్పి చివరిలో వచ్చేటప్పటికి మార్చేసేసి డబ్బులు ఎన్నో కొలవు అనుకున్నప్పుడు నువ్వు ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదిగో నీ దగ్గర ఇంత డబ్బులు ఉంటేనే నీకు సీట్ ఇస్తాను, లేదా నువ్వు ఈ కులపోడు అయితేనే సీట్ ఇస్తాను, ఈ కులపోడులోనైనా ఇంత డబ్బు ఉండాలి, ఇదేదన్నా కనుక ముందు నుంచి కన్విన్స్ చేసి ఉంటే చంద్రబాబు అప్పుడు వేరేగా ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి మొదట్లో ఒక సామాజిక ప్రోగ్రామ్స్ నడిపేవాడు, ఏది ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా. నాకు బాగా గుర్తు, TV9లో లైవ్లో కూర్చుంటుండేవాడు అతను, ఫ్యాక్షనిజం ఇష్యూస్ వచ్చినప్పుడల్లా. ఆ విధంగా అయ్యాక తెలుగుదేశం పార్టీ అతన్ని పికప్ చేసుకుంది. అతను ఇంతకాలం కష్టపడ్డాక ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు మీసాల గీత క్రిందటిసారి తన అభ్యర్థిగా పెట్టారు, ఓడిపోయేటప్పుడు తనగా పెట్టి అంతకుముందు గెలిచింది కదా 2014, తర్వాత తీసుకొచ్చి అది తీకిచ్చారు. మరి అక్కడ ఎంపీ సీటు విజయనగరం ఆయనకి ఇచ్చేసేసుకుని అశోక్ గజపతి రాజుకు, ఆదిత్య గజపతి రాజుకు, ఇది అమ్మాయికి వదిలేసి ఉంటే సరిపోయేది కదా. కాబట్టి పోటీ అది ఇంటర్నల్ మ్యాటర్. అది బీజేపీలో కూడా ఇప్పుడు ఎదురు తిరిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుంది. పరిపూర్ణానంద స్వామి ఎదురు తిరుగుతున్నారు అక్కడ, జనసేనలో కొంతమంది అంటున్నారు కాబట్టి జనసేనలో కంట్రోల్ చేస్తున్నారు, ఇవి కూడా మేబీ కంట్రోల్ అవుతాయి. లేదనుకోండి అయినా కూడా ఉన్నారు రెబల్స్ గా అంటే తెలుగుదేశం వెనక నుండి నడిపిస్తున్నటువంటి కొన్ని ఉంటాయి. బీజేపీ జనసేన ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు కనుక రెబల్ గా పోటీ చేస్తే అది ఖచ్చితంగా టీడీపీ తెర వెనక నుంచి నడిపించే సీన్ అవుతుంది. అదే తెలుగుదేశంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు రెబల్ వేసుకున్నారంటే వాళ్ళని ఇన్నాళ్ళు వాడుకుని వాళ్ళ చేత ఖర్చు పెట్టి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ఒక ఏడాది పాటు ఒక పార్టీని నడపాలంటే మినిమం ₹1 కోటి లెక్కేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. 5 కోట్లు ఇచ్చేసేసి అరేంజ్ చేసి, లేదా కొత్తగా అభ్యర్థిని ఎవరిని పెడుతున్నారు నువ్వు వాళ్ళకి 5 కోట్లు ఇవ్వయా, అంత ఖర్చు పెట్టాడు, మధ్యలో సభలు పెడతారా వీళ్ళు, ఆ సభలకి డబ్బులు అవుతాయా, అవన్నీ లెక్కేస్తే కనీసం ఒక 5 ఇవ్వండి, అతను ఒక 7-8 పెట్టుంటాడు అని చెప్పి నీకు వచ్చిన తర్వాత నేను ఏదో ఒక పదవి ఇస్తాను, ఈ పదవి అది కూడా ముందే చెప్పేస్తే. ఇప్పుడు జగన్ నీకు ఎంపీ ఇస్తానంటే ఇస్తున్నాడు, ఎమ్మెల్సీ ఇస్తానంటే ఇస్తున్నాడు, మంత్రి ఇవ్వలేకపోయింది 2-3 దగ్గర ఉంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అట్లాంటి, అది లేనప్పుడు చెప్పేశాడు కదా, అది చేయలేకపోయాను అన్నట్టు కూడా సూటిగా ఉండాలి. ఆ సూటి రాజకీయం జగన్ దగ్గర వచ్చు, ఇతని దగ్గర లేదు. ఉమ్మడి సభలో సమావేశాలు చూస్తామా ఈ 40 రోజుల్లో ఉంటాయంటారా? ఉంటాయి గ్యారంటీ. పవన్ కళ్యాణ్ బాబు గారు కలిసి, ముగ్గురు కలిసి నరేంద్ర మోడీతో కలిపి 3 కార్యక్రమాలు ఉంటాయి ఈ 40 రోజుల్లో. 3 సభలని ఆల్రెడీ చెప్పారు. ఇంకా అంతకు మించి వేరే ఉమ్మడి సభలు పెట్టరనుకుంటున్నాను. ఎందుకంటే 3 సభలు ఇప్పుడు ఉమ్మడి సభ పెట్టి కనీసం 10 లక్షల మంది పోగేయాలంటే, 10 లక్షలు అనుకుంటే కనీసం 1.5-2 లక్షలన్నా పోగేయాలి. దాంతో డబ్బులు అయ్యి ప్లస్ ముగ్గురికి మైలేజ్ 2-3 రోజుల పాటు కార్యక్రమాలన్నీ అనుకోవాలి ఖచ్చితంగా. అవును,
ఒక రోజు కార్యక్రమం అంతా మానుకుని అక్కడ ఆ నియోజకవర్గంది కాబట్టి అది 3కి మించి ఎక్కువ పెట్టరు ఉమ్మడి. అంటే సభ పెట్టడం ఒకటే కాదు, ఉమ్మడి కార్యాచరణ ఏంటి అనేది కూడా ప్రణాళిక ఏంటగా కింద చెప్పాలి జనాలు. అది పెద్దగా వెళ్ళకపోవచ్చండి, దాన్ని ఎవడు పట్టించుకోడు నాకు తెలిసి. ఉమ్మడి కార్యాచరణ కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకునేది, ఇప్పుడు పక్కన నీదో అని ఎవడికాడు మేనిఫెస్టోలు పెట్టుకుని మళ్ళీ ఉమ్మడి కార్యాచరణ ఏం చేస్తారు? జగన్ దించడం అనే ఉమ్మడి కార్యాచరణ తప్పించి ఇంకేం లేదు. ఇక్కడ అదే ఎవరి కాళ్ళ మేనిఫెస్టోలు అనేది ఇంకా ఇంకా కూటమి ఏంటి పొత్తు ఏంటి అనే ప్రశ్న వస్తుంది. తెలుగుదేశం లీడ్ లో ఉన్నటువంటి పొత్తు అన్నప్పుడు తెలుగుదేశం సూపర్ 6 కి వీళ్ళిద్దరు హామీ అంతే. మిగతాది ఏది రాసుకుని నాలుగు గీసుకోవడానికి టీడీపీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో, అంతే. టీడీపీ కార్యాచరణ కళ్ళ కంటి తుడుపుగా రాస్తారు కాసిన కావాలంటే. అందులో ఇంకా అందులో ఎవరి జనసేనదో లేదంటే బీజేపీదో పెడితే పెట్టచ్చు, వాటి అది వేరు కదా. ఇక గవర్నమెంట్ ఎవరిదో ఉంటే వాడి నడుస్తాయి, మధ్యలో వీళ్ళకి 10 రాశారు అనుకోండి, ఇలా ఒకటి 10లో ఒకటి చేసేటప్పటికి 5 ఏళ్ళు అయిపోద్ది, అంతేం ఉండదు సావది. రైట్, చూద్దాం. మొత్తానికి పొత్తు అయితే ఉంది, కూటమి అయితే కట్టారు, కానీ ఏదో మిస్ అవుతుంది, కెమిస్ట్రీ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు ఇంకా చూడాలి. ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఏమన్నా ప్రకటించి ఉమ్మడి సభలు స్టార్ట్ అయితే ఒక క్లారిటీ వస్తుందేమో చూద్దాం.